హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A32. చూడండి, డిస్ప్లే అయితే డ్యామేజ్ అయింది. ఇది మనకు లోపలంతా డిస్ప్లే అయితే క్రాక్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. కొంచెం క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఛార్జింగ్ అయితే పెడుతున్నాను మీకు, చూడండి. ఛార్జింగ్ పెట్టినా కూడా మనకి డిస్ప్లే అనేది అసలు ఎక్కడ అయితే రావట్లేదు. డిస్ప్లే అయితే లోపల క్రాక్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. బ్లోయర్తో ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ డోర్ అయితే ప్లాస్టిక్ వస్తుంది. హీటింగ్ అయితే మీకు ఎక్కువ అయితే ఇవ్వకండి. దీనికి బ్యాక్ డోర్ అనేది మీకు మెల్ట్ అయిపోతుంది, లేదంటే బెండ్ అయిపోవడం జరుగుద్ది. హీట్ అయితే 160 150 పెట్టుకుంటే మీకు హీట్ సరిపోతుంది. బ్లోయర్లో అయితే ఒక్కొక్క బ్లోయర్ మీకు టెంపరేచర్ ఒక్కొక్కలాగా వస్తుంది. మనకైతే చూడండి, ఇది కొంచెం హార్డ్గానే ఉంది, రావట్లేదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ పెడుతున్నాను. ఇప్పుడు హీట్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు హీట్ ఇచ్చి నేను ఓపెన్ చేస్తున్నాను కదా, చూడండి. మనకైతే ఈజీగా వస్తుంది. హీట్ ఇస్తే మనకి గమ్మున వస్తుంది ఫ్రెండ్స్. మరి అలాగని చెప్పి ఎక్కువ హీట్ పెట్టేసినా మీకు డ్యామేజ్ అయిపోతుంది. బ్యాక్ డోర్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాడీ హౌసింగ్ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేస్తున్నాను. సార్ బ్యాటరీ కూడా చెక్ చేస్తాను. బ్యాటరీ అయితే ఎంత ఉందో వోల్టేజ్ అనేది చూస్తున్నాను. వోల్టేజ్ అయితే మనకైతే మ్యాక్సిమం ఉంది ఫ్రెండ్స్. ఒక 80 to 90% వోల్టేజ్ ఉంది. 4.23 వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సీసీ బోర్డు కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు అయితే రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హీట్ అయితే వేస్తున్నాను బ్లోయర్తో. దీనికి బ్లాక్ కలర్ స్క్రూ అయితే ఒకటి ఉంది, చూడండి. మీకు సీసీ బోర్డు కనెక్టర్ ఉంది కదా, దానికి పైన ఉంది. రిమూవ్ అయితే చేస్తున్నాను. నాకు కనిపించలేదు అది స్క్రూ అనేది. సీసీ బోర్డు అయితే రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ స్క్రూ ఉంది, అది కూడా రిమూవ్ చేస్తాను. మదర్ బోర్డ్తో సైడ్కి అయితే పెట్టాను. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను. 530 లిక్విడ్ అయితే మనం వేస్తున్నాం ఇప్పుడు, గ్లూ అనేది మనకి ఫ్రీ అవ్వడానికి. మీకు సైడ్కి ఎందుకంటున్నానంటే, మీకు ఇప్పుడు ఏదైతే మనం లిక్విడ్ వేసామో అదే ఆల్ సైడ్స్కి వెళ్తుంది, అన్ని పక్కలకి వెళ్ళి మీకు మనకి ఓపెన్ చేసుకోవడానికి అప్పుడు ఈజీగా వస్తుంది. అది గ్లూ అనేది మొత్తం కట్ చేసుకుంటూ వెళ్తుంది. చూడండి, బ్యాటరీ అయితే మనకి స్మూత్గా వస్తుంది. బ్యాటరీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, నీట్గా వచ్చేసింది బయటికి అయితే. నెక్స్ట్ అయితే ఇంకా పార్ట్స్ అన్నీ రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రిమూవ్ చేశాను. ఇదైతే మనకి గ్లూతో ఉంటుంది కింద సైడ్ మొత్తం. మనం న్యూ డిస్ప్లే పక్కన పెట్టాక మళ్ళీ ఫిట్ చేద్దాం. మళ్ళీ దీంట్లోనే ఉంచేద్దాం. మళ్ళీ బయట ఓపెన్లో పెడితే మనకి డస్ట్ అనేది
అబ్జర్వ్ చేసి మొత్తం ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ప్రాబ్లం అవుతుంది. లిక్విడ్ అయితే వేసాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బటన్స్ అయితే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి, బటన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇయర్ స్పీకర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇయర్ స్పీకర్ అయితే మనకి డస్ట్ అయితే ఉంది, అదైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు మనం వేయాల్సిన డిస్ప్లే ఫ్రెండ్స్, న్యూ డిస్ప్లే ఇది, ఫ్రేమ్తో వస్తుంది. ఇది ఒరిజినల్ డిస్ప్లే కాదు, ఇది ఓఎల్ఈడి డిస్ప్లే. ఓఎల్ఈడి డిస్ప్లే విత్ ఫ్రేమ్తో వచ్చింది ఇది, ఈ మోడల్లో 832 మోడల్లో విత్ ఫ్రేమ్తో వచ్చింది. మనం విత్ ఫ్రేమ్ వేస్తున్నాం. ఇది గ్లూయింగ్ అనేది మనకి సైడ్కి వెళ్ళిపోయింది, దాని గురించి నేను రిమూవ్ చేసి మళ్ళీ లెవెల్గా వేస్తున్నాను. 2 సైడ్స్ అంతే, గ్లూ అనేది మనకి ప్రాపర్గా ఇవ్వలేదు, అది మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ లెవెల్లో వేసుకోవాలి మనం. మళ్ళీ సిమ్ ట్రే అనేది ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఇప్పుడు ఫిట్ చేయాలి కాబట్టి గ్లూ అనేది ఏ పార్ట్స్ అయితే మనం ఫిట్ చేస్తామో ఆ పార్ట్స్ అన్నిటికి గ్లూ అనేది వేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ అయితే వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బటన్స్ స్ట్రిప్ అయితే ఫిట్ చేస్తున్నాను. బటన్ స్ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ అయితే మనం న్యూ డిస్ప్లేలోకి అయితే వేసాను ఇప్పుడు. దీంట్లో ఓఎల్ఈడి కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్ మ్యాక్సిమం పనిచేస్తుంది 50-50, చెప్పలేము, అది ఛాన్స్ 50-50 ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ సపోర్ట్ స్క్రూ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు సపోర్ట్ స్క్రూ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనం బ్యాటరీకి సపోర్ట్గా అయితే మనం 2x టైప్ అయితే వేసుకుంటున్నాం. చూడండి, 2x టైప్ అయితే నేను వేస్తున్నాను ఇప్పుడు. 2x టైప్ అయితే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. గ్లూ అయినా వేసుకోవచ్చు, టేప్స్ లేని వాళ్ళు గ్లూ ఉంటుంది కదా మనం డిస్ప్లేకి ఏదైతే వేస్తున్నామో ఆ గ్లూ అయినా వేసుకోవచ్చు. 2x టైప్ అయితే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కదలడం అనేది ఉండదు. దీంట్లో తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి మీకు. ఇదైతే మనకు కొంచెం హై క్వాలిటీ, ఇది మీకు గ్లూ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏమో బ్యాటరీ కూడా మీరు హైట్ రాకుండా ఉంటుంది, కరెక్ట్గా అనేది కూడా మీకు తక్కువ ఉంటుంది. కొన్ని 2x టైప్ ఏమవుతుందంటే మీకు హైట్ ఎక్కువయ్యి బ్యాటరీ అనేది కొంచెం పైకి వస్తుంది. నార్మల్ బ్యాటరీ సైజు కన్నా మీకు కొంచెం హైట్ అనేది పెరిగిపోతుంది. బ్యాటరీ అయితే ఇంకా ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కనెక్టర్స్ అయితే ఫిట్ చేస్తున్నాను, బ్యాటరీ కనెక్టర్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్స్ కూడా. మనకి ఇది డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో సీసీ బోర్డుకి వచ్చేది, దాని మీద అయితే 2x టైప్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి,
నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కింద మీకు గ్లూ వేసి సపోర్ట్ ఉంటుంది అక్కడ లాక్ సిస్టమ్ కింద. అది అటు ఇటు మీకు జరగకుండా అది ఇస్తాడు. అది దానికి గ్లూ వేసి నేను ప్రెస్ చేస్తాను. అదైతే మీకు గమ్మున ఇంకా అటు ఇటు కదలడం అనేది జరగదు. మనకైతే బటన్స్ అయితే ఎందుకంటే లోపలికి అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్, దాని గురించి ఫిట్టింగ్ అనేది అవ్వట్లేదు. వాల్యూమ్ బటన్స్, నెక్స్ట్ పవర్ బటన్స్ అవి, దానివల్ల మనకి ఫిట్టింగ్ అందుకని అవ్వట్లేదు. చూడవచ్చు మీరు. ఇప్పుడైతే మనం బయటికి అయితే ప్రెస్ చేసాం, అది వాల్యూమ్ బటన్స్ అని అవి లోపలికి వెళ్ళిపోయి మనకి లాక్ అయ్యే చోటన లాక్ అవ్వకుండా చేస్తున్నాయి. అడ్డు కింద వచ్చేసి మీకు లాక్ అవ్వట్లేదు. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. మొబైల్ అయితే ఆన్ అయింది. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మొబైల్ అయితే ఆన్ అవుతూ ఉంటుంది. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసాం. యాప్స్ అనేవి లోడింగ్ అవుతున్నాయి. బ్రైట్నెస్ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు. బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ ఇంక ఇదైతే డిస్ప్లే అండ్ టచ్ చెకింగ్ కోడ్ ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ది. మీకు ఇక్కడ ఏమైనా డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు ఈ కలర్స్లో అయితే మీకు కనిపించిపోతాయి ఫ్రెండ్స్. మనకైతే ఈ కలర్స్లో అయితే మీకు తెలిసిపోతుంది. డిస్ప్లేలో ఏమైనా బ్లాక్ డాట్స్ కానీ డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు దాంట్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే టచ్ అయితే చెక్ చేస్తున్నాను, చూడండి. టచ్ అయితే మీకు ఏ బాక్స్ అయినా మీకు ఫిల్ అవ్వకుండా అలా ఉండిపోతుందంటే మీకు టచ్లో ప్రాబ్లం ఉన్నట్టే ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ 2 times 3 times అలా చెక్ చేసుకోండి. మీకు అప్పటికి కూడా అలాగే ఉన్నదంటే మీకు టచ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే మీకు అలా అవుతుంది. బాక్స్ అనేది ఫిల్ అవ్వదు. ఎన్నిసార్లు మీరు టచ్ చేసిన ఆ ఏరియాలో అవ్వట్లేదంటే కంపల్సరీగా మీకు టచ్లో ప్రాబ్లం ఉన్నట్టే. నెక్స్ట్ ఇంకా యాప్ త్రూ మొత్తం టచ్ అనేది చెక్ చేస్తున్నాను, చూడండి. ఎడ్జెస్, ఆల్ ఎడ్జెస్లో నుంచి మొత్తం మూవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాను. మీకు ఎక్కడైనా టచ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదనేది మీకు దీంట్లో ఐడెంటిఫై అయిపోతుంది. మనకైతే ఎక్కడైతే ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. టచ్ అంతా మనకి వర్కింగ్ బాగానే ఉంది. అది మొత్తం వర్కింగ్లో ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా డోర్ అయితే ఫిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. గ్లూ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. మీరు బాడీకైనా వేసుకోవచ్చు, నెక్స్ట్ డోర్కైనా ఫిట్ చేసుకోవచ్చు. ఇది గ్లూ అనేది దేనికైనా ఫిక్స్ చేసుకోవచ్చు, అది గ్లూ. నేనైతే బాడీకి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ డోర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా డోర్ కూడా బాగా డ్యామేజ్ అయ్యింది. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అదైతే క్లీన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్లైన్ ఉంది ఆల్రెడీ. ఒకసారి ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేద్దాం. ఒకసారి మనం
ఫింగర్ ప్రింట్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఫింగర్ ప్రింట్ అయితే ఒకసారి నేను వేసి చెక్ చేద్దాం. ఒకసారి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా యాడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఫింగర్ ప్రింట్ అయితే నేను అయితే ప్రెస్ చేస్తున్నాను ఫింగర్ ప్రింట్ యాడ్ చేయడానికి కోసం. యాడ్ అయితే మనకైతే అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంక ఈ ఫింగర్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఫింగర్తో కూడా వేస్తున్నాను. ఈ ఫింగర్ కూడా తీసుకుంటలేదు, ఇది రీడ్ చేయట్లేదు. డస్ట్ ఉందేమో అని చెప్పి మళ్ళీ క్లీన్ చేసి డిస్ప్లే మీద మళ్ళీ వేస్తున్నా. ఇప్పుడు రీడ్ చేయట్లా. మనకి కొన్ని డిస్ప్లేలు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్, కొన్నిట్లో అయితే అవ్వదు. ఫింగర్ ప్రింట్ 100% అవుతుందని గ్యారంటీ లేదు, 50-50 ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓఎల్ఈడీ వస్తుంది కాబట్టి కొంచెం యాక్యురేట్ దగ్గర డిస్ప్లే అయితే ఉంటుంది. అంతే తప్ప ఫింగర్ ప్రింట్ పనిచేసేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం, చాలా డిస్ప్లేస్ వేసాం. కొన్నిటిల్లో అవుతుంది, కొన్నిటిల్లో అవ్వదు. నెక్స్ట్ అయితే మీకు మోడల్ అయితే చూపించలేదు కదా ఫ్రెండ్స్, ఒకసారి మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి మోడల్ అయితే చూపిస్తాను చూడండి. మీకు సామ్సంగ్ A32 ఫ్రెండ్స్, ఇది 4G. ఇది దీంట్లో 5G కూడా ఉంది. ఇదైతే 4G మోడల్. ఇది సామ్సంగ్ A32 4G మోడల్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ